సార్ నేను హస్తప్రయోగం చేశాను సార్. యూరిన్‌లో నొప్పి రావడం, మోషన్‌లో నొప్పి రావడం, యూరిన్‌లో మంట రావడం, అంగం ఓకే. ఇవన్నీ ప్రాస్టైటిసే అండి సేమ్. అందుకే ప్రాస్టైటిస్ గురించి ఆ వీడియోలో చెప్పాము. సిమెన్ కల్చర్ చేయించుకోవాలి. ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఆల్ఫు 10 ఎంజీ వల్ల ఈడీ ప్రాబ్లమ్ వచ్చింది. మార్నింగ్ కూడా రావట్లేదు. ఇంతకు ముందులాగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా రావట్లేదు. ఆల్ఫు వల్ల ఈడీ ప్రాబ్లమ్ రాదండి. భయపడొద్దండి. ఎందుకంటే ఆల్ఫు టామ్సిలోసిన్ విత్ డుటాస్టెరాయిడ్ గానీ, సిలడోసిన్ విత్ డుటాస్టెరాయిడ్ గానీ, లేదా ఆహ్, ఈ డుటాస్టెరాయిడ్ లాంటి మెడికేషన్స్ వాడినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఆల్ఫుజోసిన్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రాదు. సో, ఉన్న వాటిల్లో అది సేఫ్. అంటే సెక్సువల్లీ యాక్టివ్ వాళ్ళకు ఓన్లీ ఆల్ఫుజోసిన్ ఇవ్వాలి అని జనరల్‌గా ఉంటుంది. సో, ఆల్ఫుజోసిన్ వల్ల మీకు రాదు. భయపడొద్దండి. క్రానిక్ ప్యాంక్రటైటిస్ పేషెంట్ టెడ్లాఫిల్ వాడొచ్చా? వాడొచ్చండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే టెడ్లాఫిల్ వేసుకోగానే కడుపులో నొప్పి రావడం గానీ, మళ్ళీ ప్యాంక్రటైటిస్ మళ్ళీ తిరగబెట్టినట్టు అనిపించడం గానీ ఉంటే అప్పుడు ఆపేయండి. అదర్‌వైజ్ డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. వాడొచ్చు. అంగం చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గాలి అంటే ఏం జేయాలంటే ఎక్సర్సైజ్ జేయాలండి. వేరే ఏముండదు. ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే. లేదా మనం సర్జరీ చేసి ఆ ఫ్యాట్‌ని తీసేయొచ్చు. లైపోసక్షన్ అంటాం. సరే టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ వాడిన తర్వాత బాగుంటుంది. స్టాప్ చేసిన తర్వాత ఎరెక్షన్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే టెస్టోస్టెరాన్ మీకు బాడీలో సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదు. సో, ఎందుకు అంటే ఎంత ఉంది టెస్టోస్టెరాన్ లెవెలు? ఎందుకు టెస్టోస్టెరాన్ తగ్గింది? అవన్నీ చూసుకుంటే మనం ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. పీఆర్‌పీ లేదా పీ-షార్ట్ తీసుకుంటే పినైల్ కర్వేచర్ తగ్గుతుందా? తగ్గదండి. పీఆర్‌పీ వేరు, పినైల్ కర్వేచర్‌కి ఇచ్చే ఇంజెక్షన్స్ వేరు. అక్కడ కినోకాట్ గాని, వెరపామిల్ గాని అలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. పీఆర్‌పీ అనేది ఓన్లీ అంగస్తంభన ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్. అది పీఆర్‌వి. అది ఓన్లీ బ్లడ్ తీసి ఇస్తాం. సో, మీ కర్వేచర్ వేరే వేరే మెడికేషన్స్ అంగస్తంభనకి అంటే ఈ ఆహ్, పెరోనీస్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది వేరే, ఇది వేరే. సో, 2 వేరే వేరే గాబట్టి అవి తీసుకోవద్దండి. ఈ 2 వీక్స్‌లో ఇంకా ఎవరికైనా క్వెషన్స్ మిస్ అయ్యుంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి. మళ్ళీ చేస్తాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ 2 వీక్స్‌లో వచ్చిన క్వెషన్స్ అన్నీ కవర్ చేసేసాను. ఎవరిదైనా క్వెషన్స్ మిస్ అయ్యుంటే మళ్ళీ పోస్ట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఇంకొక 2, 3 క్వెషన్స్ అక్కడక్కడ ఉన్నాయి. సార్, వెరికోసిల్ సర్జరీ చేయించుకోకపోతే ప్రాబ్లమ్ అవుతుందా? పెనిస్ బాగానే ఎరెక్షన్ బానే ఉంది. సో, ఎరెక్షన్‌కి, వారికోసిల్‌కి దీనికి సంబంధం లేదండి. వారికోసిల్ మెయిన్‌లీ మనం స్పెర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కోసమే మనం చేస్తాం. సో, ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు పుట్టిన తర్వాత హార్మోన్ బాగుంది, పిల్లలు పుట్టేసారు అనుకుంటే వారికోసిల్ చేయించుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఇంకా పెళ్ళే కాలేదు, లేదా పెళ్లయింది, పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, అప్పుడే గ్రేడ్ 2, గ్రేడ్ 3 వారికోసిల్ ఉందంటే మటుకు మందులతో రెస్పాన్స్ లేకపోతే సర్జరీ చేయించుకోవడం బెటర్. సార్, నాకు ఏజ్ 28, మాది విశాఖపట్నం. చాలా ఇబ్బందిగా ఉంది సార్. నాకు ప్రాబ్లమ్ ఓకే. అది ఆల్రెడీ ఇంతకుముందు ఆన్సర్ చేశాను.